తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో సిఐడి మరో నివేదిక సమర్పించింది. లోక్ అదాలత్లో రాజీ వ్యవహారంపై అదనపు నివేదికను అందజేసింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్దత తేల్చడంపై విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం సిఐడి అదనపు నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్టర్ జ్యుడిషియల్కు సమర్పించాలని ఆదేశించింది. పరకామణి కేసులో ఈ కీలక మలుపుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 2వ తేదీన పరకామణి కేసులో ఏసీబీ, సిఐడి డీజీలు ఇరువురు కూడా హైకోర్టుకి ఒక నివేదిక సమర్పించారు. పరకామణిలో చోరీకి సంబంధించి జరిగిన పరిణామాలపై సిఐడి నివేదిక సమర్పించగా రవికుమార్ ఆస్తులకు సంబంధించిన నివేదికను ఏసీబీ సమర్పించింది. అయితే ఈ కేసు విచారణ ఈ రోజు మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై ఈ రోజు సిఐడి మరో అదనపు నివేదికను హైకోర్టు ముందు ఉంచింది. ఈ అదనపు నివేదికను మరో 2 సెట్లను ఫీల్డ్ కవర్ లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు సమర్పించాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ నివేదికను ఉంచాలి అని చెప్పి వారు పరిశీలించేందుకు అనువుగా ఈ నివేదికను ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఈ కేసు విచారణను ఈ బుధవారానికి వాయిదా వేసింది. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.